आत्मा
దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని ఈ 16 గుణాలు కలిగినటువంటి ధర్మాత్ముడు ఎవరు, సత్యవంతుడు అంటే ఎవరు, విద్యావంతుడు ఎవరు, ఎవరు వీరుడు, ఎవరు శూరుడు అన్నటువంటి 16 షోడశ గుణాలు కలిగినటువంటి వాడు ఎవడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని రాముడు ధర్మాత్ముడు అంటూ ఆయన సత్యపరాక్రముడు అని చెప్పేశారు. రాముడు సత్యపరాక్రముడు అంటే సత్యం అంటే జలము అని కూడా అర్థం. జలం అంటే మనము ఉపనిషత్తు తెలియజేసేది తజ్జలాని ఉపాసీత అని. జలము అంటే పరమాత్మ స్వరూపము. తజ్జలాని ఉపాసీత అంటే మీరు ఆ పరమాత్మ స్వరూపాన్ని మీరు ఉపాసించండి అని మనకు ఉపనిషత్తులు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే సత్యము అంటే జలము అంటే పరమాత్మ రామచంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరనుకుంటున్నారయ్యా, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఇక్కడ అవతరించినటువంటి వాడయ్యా. ఆయన యజ్ఞ ప్రసాదంగా నీకు లభిస్తే ఏదో ఆయనలో నీకు చిన్న పిల్లవాడిలాగా అశక్తుడిలాగా నీకు కనిపిస్తున్నాడా? అలా కాదు. ఆయన గొప్పనైనటువంటి ఆయన అవతరించిందే దుష్ట సంహారం కోసము, రాక్షస సంహారం కోసము. కనుక అలాంటి రామచంద్రుడిని నాతో పంపించవలసింది నా యాగ సంరక్షణ కోసం అని చెప్పేసి తెలియజేస్తాడు. అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే యజ్ఞ వరప్రసాదంగా, యజ్ఞ ఫలంగా, యాగ ఫలంగా దశరథుడికి జన్మించాడు రామచంద్రుడిగా. అలాంటి రామచంద్రుడిని తీసుకొని వెళ్తున్న సమయం లోపల ఎప్పుడైతే హఠాత్తుగా తాటక కనిపించిందో, అలా తాటక కనిపించగానే ఓంకారస్తు ఆయన ఒక్కసారిగా ఆ విశ్వామిత్రుడు ఓంకారస్తు విశ్వామిత్ర అంటారు. ఒక్కసారి అని చెప్పేసి రామచంద్ర భయపడవు భయపడవు నేనున్నాను అని రామచంద్రుడికి ధైర్యాన్ని కలగజేస్తారు. అలా కలగజేసి అప్పటి వరకు ముందు నడుస్తున్నటువంటి రామలక్ష్మణులను ఒక్కసారిగా తన వెనకకు దాచిపెట్టుకుంటాడు విశ్వామిత్రుడు. ఆయన రాముని తొలగవచ్చినందుకు రాక్షస సంహారం కోసమే. ఆ వచ్చిన వాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, రాక్షసాంతకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అని తెలిసి సమస్తము తెలిసినటువంటి విశ్వామిత్రుడు రాముని ఎప్పుడైతే తీసుకుని వచ్చాడో అక్కడ దుష్ట రాక్షసి ఎదురుపడగానే రాముడికి ఏ అపవాదం కలుగుతుందో, ఏం అపకారం కలుగుతుందో అన్నటువంటి ప్రేమ చేత ఒక్కసారి హూంకరించి విశ్వామిత్రుడు ముందుకు వచ్చి ఆ రామలక్ష్మణుడు వెనుక తన వెనుక ఉండేలాగా చేసుకున్నాడు. దాన్ని మనం ప్రేమాతిశయము అని చెప్పాడు. అంటే ఎప్పుడైతే ఈ రామచంద్రుడికి ఏమీ కావద్దు అన్నటువంటి ప్రేమ మీరుతుందో అప్పుడు వాడు నన్ను రక్షించేవాడు కాదు, నేనే వాడు రక్షించేవాడిని అన్నటువంటి భావన భక్తులకు కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గోదాగోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మకు మంగళాశాసనం చేశారు అంటే అది కేవలం కృష్ణుడి పైన ఉన్నటువంటి ప్రేమాతిశయం చేత వారు అమితంగా ప్రేమించేటువంటి కృష్ణుడికి ఆ కాలంలో వాడు మంగళాశాసనం చేశారో లేదో ఆ త్రివిక్రమావతారం లోపల ఆ యొక్క దుష్ట బలిచక్రవర్తి ముల్లోకాలను కురిపించాడు కదా, ఎంత పాపం చేశాడు. కానీ మేము అంతకంటే ఎక్కువ పాపం చేశాం కదా. ఆయన ఉన్న చోటనే ముల్లోకాలను కురిపించాడు, కానీ మేము అక్కడ పడుతున్నటువంటి క్షేమించి ఈ సింహాసనం దాకా రమ్మని పిలిచి ఆయన వస్తున్నట్టు నడక సౌందర్యం చూడడం కోసమని ఆయన నడిపించాం కదా. మేము ఎంత పాపం చేశాము అన్నటువంటి మదన పడుతూ ఉన్నారు. కనుక ఆ బలి చక్రవర్తి కంటే కూడా మేమే ఎక్కువ పాపాత్ములము, మేమే ఎక్కువ తప్పిదం చేశాము. ఆ కృష్ణ పరమాత్మను అలా నడిపించడం వల్లనే కదా ఆ పాదం కందిపోయింది అని దానికి మంగళాశాసనం చేస్తున్నారు. అయ్యో
నేను మంగళాశాసనం చేస్తున్నాము, నీకు ఎలాంటి అపవాదు అపకారం కలగకుండుగాక అని. ఏ విధంగా అంటే పెరియాడు వారు కూడా పారతంత్రాన్ని ఆ పాండ్యదేశ మహారాజు ఒక ధనపు మూటను పైన కట్టి ఎవరైతే పరమాత్మ యొక్క పారతంత్రాన్ని తెలియజేస్తారో ఎరుగపరుస్తారో వారి యొక్క భక్తి పారవశానికి ఆ ధనపు మూట కింద పడుతుంది అని పాండ్యదేశాలు ప్రకటిస్తే ఆ వటపత్రశాయి యొక్క ఆజ్ఞ మేరకు వచ్చినటువంటి పెరియాళ్వార్ అమితమైనటువంటి భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో గానం చేస్తే ఆ మూట కింద పడ్డప్పుడు పరమాత్మ యొక్క శ్రీమన్నారాయణ పారతంత్రాన్ని ప్రకటించడం చేత వెలువరించడం చేత ఆయన ఒక ఎత్తైనటువంటి ఏనుగు పైన సింహాసనాన్ని ఏర్పాటు చేసి ఆ సింహాసనం పైన పెరియాళ్వార్ని వేంచేపు చేసి ఊరేగిస్తూ ఉంటారు తిరుమీదులకుండా. తన భక్తులకు ఎక్కడ గొప్పనైనటువంటి భాగ్యం కలిగి స్థానం కలిగి ఉన్నత స్థానం చేత వారందరూ కూడా భక్తులందరి చేత ఇతరమైనటువంటి ప్రజలందరి చేత కూడా పొగడబడుతూ ఉంటే తన భక్తులు పొందేటువంటి ఆనందాన్ని చూడడం కోసమని ఆ లక్ష్మీనారాయణ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే పెరియాళ్వార్ని తిరువీధుల గుండా ఏనుగుపైన అంబారీ పైన కూర్చోబెట్టి తిప్పుతూ ఉంటే ఊరేగిస్తూ ఉంటే ఆ మనోహరమైనటువంటి దృశ్యాన్ని చూడడం కోసమని ఆ యొక్క లక్ష్మీనారాయణ వచ్చినప్పుడు ఆ శ్రీ విష్ణు చిత్తుల వారు కూడా లక్ష్మీ నారాయణ ఇద్దరిని కూడా మంగళాశాసనం చేస్తారు. పల్లాడు పల్లాడు అంటూ అమంగళమవుగాక, అమంగళం కలుగుగాక, ఎలాంటి అమంగళము ప్రతిహారమవుగాక అంటూ మంగళాశాసనం చేస్తారు. నీకు ఎందుక భయం, నా చేతిలో సుదర్శన పాంచజన్యాలు ఉన్నాయంటే అయ్యో స్వామి అలాంటి సుదర్శన పాంచజన్యం కూడా ఎంతమంది దుష్ట సంహారం చేశాను కదా, ఆ వాడికి కూడా అమంగళము తొలుగుగాక అంటూ వాడికి కూడా పల్లాడు చేస్తారు, మంగళాశాసనం చేస్తారు. నీ దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి దివ్యమంగళ స్వరూపానికి ఎలాంటి దృష్టి దోషాలు కలగాక నీకు ఎందుకు వచ్చావయ్యా స్వామి, వెళ్ళు 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 అంటూ ఆ యొక్క లక్ష్మీనారాయణ పాపిష్టి ఈ భూలోకానికి వచ్చావా స్వామి, ఎంతమంది ఎన్ని దృష్టి దోషాలు నీ మీద పడతాయో, ఎన్ని కళ్ళు మీద పడి నీకు అమంగళం కలుగుతుందో, నీకు దృష్టి దోషం కలుగుతుందో అని ఆ యొక్క నారాయణ లక్ష్మీనారాయణ వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. అదంతా కూడా ఆ పరమాత్మ పైన ఉన్నటువంటి ప్రేమ చేత. అయ్యో వీరికి దృష్టి దోషం తగిలితే ఏ విధమైనటువంటి మళ్ళీ వారికి అనారోగ్యం కావడమో లేదా మరి ఏ విధమైనటువంటి అమంగళం కలుగుతుందో అన్నటువంటి ప్రేమ చేత మనము ఏ విధంగానైతే మన చిన్న పిల్లలకు ఎక్కడైనా బయటకు వెళ్ళి వచ్చినా లేదా ఎక్కడైనా వివాహాలు శుభకార్యాలకు వెళ్ళి వచ్చినా మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా వాటి వెళ్ళిన తర్వాత చిన్న పిల్లలకు దిష్టి తీస్తూ ఉంటారు. ఎందుకు వచ్చినటువంటి వాడు మంచి దృష్టితో చూడవచ్చు, చెడు దృష్టితో చూడవచ్చు ఆ యొక్క ప్రాంతంలో. కాబట్టి ఆ పిల్లవాడికి ఎలాంటి అపకారం కలగకుండుగాక అని దృష్టి దోషాన్ని మనం తీస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ పరమాత్మకు కూడా దృష్టి దోషాలు కలగకుండా ఉండాలి అని అనేక రకములుగా మంగళాశాసనం చేస్తున్నారు ఈ గోదావరి. దాంతో సంతోషించినటువంటి కృష్ణ పరమాత్మ, గోపికలారా మీ ప్రేమకు నేను చాలా సంతోషించాను, మీకు ఏమి కావాలో చెప్పండి. మీరు చెప్పారు కదా, మీ కోరిక మేరకు నేను అలా నడిచి వచ్చి ఈ సింహాసనం పైన కూర్చున్నాను. ఇలా కూర్చుంటే మీ విజ్ఞాపనలన్నీ కూడా మీకు కావాల్సింది ఏంటో తెలియజేస్తామని చెప్పి చెప్పారు కదా, తెలియజేయండి అని చెప్పేసి అంటారు. అనగానే వీళ్ళందరూ కూడా గోదావరిలందరూ కూడా స్వామి మేము ప్రయోజనాంతరమై రాలేదయ్యా, నాకు ఏదో నీ దగ్గర ఆశించి మేము రాలేదయ్యా, మేము ఇందుకోసం వచ్చాము, నిన్ను మాత్రమే ఆశ్రయించి మేము ఎందుకు వచ్చాము, నీవు మాత్రమే తగినటువంటి వాడివి. సర్వదేవాన్ నమస్కృత్వా కేశవం ప్రతిగచ్చతి అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఏ దేవుళ్ళకైనా నమస్కరించినా కూడా వర్షం కోసం అని చెప్పేసి వరుణ దేవుడికి
ఇతరమైనటువంటి దేవతలందరూ కూడా వాళ్లకు ఆ శ్రీపతి శ్రీమన్నారాయణ ఎంతైతే ఫలితాన్ని అధికారాన్ని ఇచ్చాడో ఆ అధికారానికి లోబడి మాత్రమే వాడు పనిచేస్తూ ఉంటారు. ఆ అధికారాన్ని దాటి వెళ్ళరు వాళ్ళు కూడా. కనుక మరి ఆ వారిలో ఉండి ఆ మనం మొక్కినటువంటి ఫలితాన్ని తీర్చేలాగా చేస్తున్నది ఎవరు? అంతర్యామిగా ఉన్నటువంటి ఆ ఇంద్రుడిలో కానీ వర్ణదేవుడిలో కానీ మరి ఏ ఇతరమైనటువంటి దేవుడిలో అయినా సరే అంతర్యామిగా ఉన్నటువంటి శ్రీపతి శ్రీమన్నారాయణుడే మనము కోరినటువంటి కోరికలన్నీ నెరవేరేలాగా ఆజ్ఞ ఇస్తున్నాడు. మనకు ఆశీర్వదిస్తున్నాడు, కోరికలు నెరవేరేలాగా చేస్తున్నాడు. వారి యొక్క అధికార పరిధిలో లేదనుకోండి, వాళ్ళు కూడా వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువు దగ్గర చేతులు జోడించుకొని, స్వామి మీ భక్తుడు కూడా వచ్చాడు, ఈ విధంగా కోరిక కోరుకుంటున్నారు, మరి మీరేమంటారు, తీర్చమంటారా అని ఆ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ తీసుకొని అప్పుడు మాత్రమే వాళ్ళు కోరికలు నెరవేర్చేటువంటి వాళ్ళు అవుతారు. అంటే మనం ఏ కోరికలు కోరుకున్నా, ఏ దేవతలకు నమస్కారం చేసుకున్నా కూడా వాళ్ళు స్వతంత్రించి మన యొక్క కోరిక నెరవేర్చేటువంటి అధికారం వాళ్ళకు లేదు. వాళ్ళందరూ కూడా కేవలం శ్రీపతి శ్రీమన్నారాయణ ఆజ్ఞ మేరకు మాత్రమే పనిచేస్తూ ఉంటారు. వారి ఆజ్ఞ మేరకు మాత్రమే మనకు మన అనేక విధములైనటువంటి శుభాలను కలిగజేస్తూ ఉంటారు. మరి ఇతరమైనటువంటి దేవతలు ఇంద్రుడికి అనేక సార్లు స్వర్గలోకం కోల్పోయాడు. ఆ ఇంద్రుడు కూడా వెళ్ళి ఆ నారాయణునే మొరపెట్టుకున్నాడు, స్వామి నా సంపదలను కోల్పోయాను, మళ్ళీ నా సంపద నా కలగజేయవయ్యా అని ఆ మహావిష్ణువును కోరుకుంటే ఒకసారి వచ్చి బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని వచ్చి సంపదలన్నీ ఇప్పించేశాడు. రావణాసుడు కాస్త స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటే దిష్ట సంహారం రావణాసుని హతమార్చి ఆ మళ్ళీ ఇంద్ర పదవిని అలంకరింపజేశాడు. హిరణ్యకశిపుడు అధికార స్వర్గలోకాధిపత్యాన్ని పొందితే అక్కడ కూడా హిరణ్యకశిపుడు సంహరించి ఇంద్రుడనే ఎప్పుడు ఏ దుష్ట రాక్షసుడు వచ్చి ఇంద్రుడికి అపకారం కలిగజేసినా, దేవతలకు అపకారం కలిగజేసినా వాళ్ళందరూ కూడా పరిగెత్తిన దగ్గరికి ఆ శ్రీపతి శ్రీమన్నారాయణ దగ్గరికి. మరి వాళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఆయనను ఒక ఆశీర్వాదాలు పొంది, ఆయన యొక్క ఆశీస్సులు పొంది వాళ్ళు తిరిగి వాళ్ళకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు, కావలసిన సంపదలన్నీ కూడా వాళ్ళు పొందుతున్నారే. మరి అలాంటిది మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నారాయణ దగ్గరికి దాకా మన యొక్క సిఫార్సు చేయడం, ఈ రికమెండేషన్ ఎందుకు? ఇచ్చేటువంటి వాడు నారాయణుడు అయినప్పుడు మనం ఆ నారాయణుడిని ఆశ్రయిస్తే సరిపోతుంది కదా. ఇచ్చేవాడు ఎవడో వాడిని మాత్రమే మనం నేరుగా ఆశ్రయిస్తే సరిపోతుంది. ఇక మధ్యలో ఇతర దేవతాంతరాలు ఎందుకు మనకు అని, స్వామి మేమందరము కూడా మీ యొక్క గొప్పతనాన్ని వైశిష్ట్యాన్ని తెలుసుకొని నీవు ఎలాంటి వాడివో, నీవు ఎంతటి శక్తిమంతుడివో, నీ యొక్క సమస్తమైనటువంటి గుణ వైభవాన్ని తెలుసుకొని మాత్రమే నీ దగ్గరికి వచ్చామయ్యా అని ఈనాటి భాషణం లోపల ఈ గోదావరి భక్తులందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మ యొక్క అవతార విశేషాన్ని వివరిస్తున్నారు, తెలియజేస్తున్నారు. ఆ కృష్ణ పరమాత్మలో ఒకసారి భాష్యాన్ని అనుసంధానం చేసుకున్నాం. మొరతి మహారాయ్ విరంత్ ఓ నిరగల్ ఒరతి మహారాయ్
ఈ దేవకీ వసుదేవుల యొక్క గొప్పతనానికి, కౌసల్యాదేవి యొక్క గొప్పతనానికి ఇద్దరికి చాలా స్పష్టంగా తేడా కనబడుతుంది మనకు. కౌసల్యామాత కంటే కూడా దేవకీదేవి చాలా పుణ్యాత్మురాలు, చాలా గొప్పనైనటువంటి భాగ్యవంతురాలైనటువంటి తల్లి దేవకీదేవి. ఎందుకు అంటే కౌసల్యమాత రామచంద్రుడికి జన్మ ఇచ్చింది. ఎలా జన్మ ఇచ్చింది? మనిషి రూపంలో మాత్రమే, 2 కాళ్ళు 2 చేతులు ఒక తల కలిగినటువంటి మానవ రూపం ఎలా ఉంటుందో అలాంటి రామచంద్రుడికి జన్మనిచ్చినటువంటి తల్లి కౌసల్యమాత. మానవ స్వరూపంలోనే అవతరించడం జరిగింది రాముడు. కానీ దేవకీదేవి ఏ విధంగా ఆ కృష్ణ పరమాత్మకు అవతరించాడు అక్కడ జలికి గర్భాన అంటే చతుర్భుజం తమద్భుతం బాలక మంబుజేక్షణం, తమద్భుతం బాలజం బాలక అంబుజేక్షణం, చతుర్భుజం శంఖగదాది ఆయుధం, పీతాంబరం సాంద్రపయోధ సౌభగం. ఆ జన్మించినటువంటి ఎలా ఉన్నాడు? తమద్భుతం, చూడడానికి చాలా అద్భుతమైనటువంటి దివ్యమంగళ స్వరూపముతో అవతరించాడట. బాలకమంబుజేక్షణం, ఆ కళ్ళు ఎలా ఉన్నాయట అంటే అందమైనటువంటి పుండరీకాక్ష అంట. పుండరీకాక్ష అంటే విశాలమైనటువంటి అందమైనటువంటి ఒక పద్మము కమలము చూడడానికి ఎంత అందంగా ఉంటుందో, ఆ పత్రాలు ఎంత అందమైనటువంటి పత్రాలు కలిగి ఉంటుందో అలాంటి అందమైనటువంటి కమల పత్రాల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అలాంటి అందమైనటువంటి నేత్ర సౌందర్యముతో ఆవిర్భవించాడట. తమద్భుతం బాలక అంబుజేక్షణం, చూడడానికి చాలా గొప్పగా ఉన్నాడట. చూస్తేనే అందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యేలాగా ఉన్నాడు. ఎప్పుడు ఆశ్చర్యచకితులవుతాం మనము? సాధారణంగా మనలాగా 2 కాళ్ళు 2 చేతులు ఒక తలతో పుట్టాడు అనుకోండి, మనలాగే ఉన్నాడు కదా అని చెప్పి మనం అనుకుంటాం. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అలా కాకుండా 3 కాళ్ళతోనో లేదా 3 చేతులతోనో 4 చేతులతోనో 2 తలలతో ఇలా వికృతమైనటువంటి స్వరూపంతో జన్మించాలనుకోండి, మనమందరం కూడా ఆశ్చర్యచకితులను చూస్తుంటాం. ఏంటి పిల్లవాడు ఇలా జన్మించాడేంటి? ఈ పిల్లవాడికి 2 కళ్ళు ఉన్నాయి, 3 కళ్ళు ఉన్నాయేంటి? ఈ పిల్లవాడికి ఇన్ని 2 తలలు ఉన్నాయి అని ఆ వికృతమైనటువంటి స్వరూపాన్ని చూసి మనమందరం కూడా ఆశ్చర్యచకితులం అవుతూ ఉంటాం. అదేవిధంగా కృష్ణ పరమాత్మ జన్మించినటువంటి ఆ అవతార రహస్యం కూడా ఏ విధంగా కదా? చతుర్భుజం శంఖ గదాది ఆయుధం. ఏ విధంగా జన్మించాడట? 4 భుజాలతో జన్మించాడట కృష్ణ పరమాత్మ. 2 చేతులతో 4 చేతులతో జన్మించాడట. అలా జన్మించడం కూడా ఎలా ఉందట? శంఖ గదాది ఆయుధం, ఆయుధాలను ధరించి మరీ జన్మించాడట. ఎందుకు అలా జన్మించాడట అంటే గతంలో రామావతారంలో జరిగినటువంటి పొరపాటు మళ్ళీ ఈ జన్మలో ఈ యొక్క కృష్ణావతారంలో అలాంటి పొరపాటు చేయకూడదు అనుకున్నాడు. ఎప్పుడైతే రామావతారంలో ఆ యొక్క సముద్ర తీరాన 3 రోజులు దర్భాసనాలు వేసుకొని అక్కడ ఉపవాస దీక్ష చేశాడు. ఆ సముద్రుడికి శరణాగతి చేశాడు. ఆ శరణాగతి చేస్తే సముద్రుడు వచ్చాడా? ఆయన ఉపవాసం చేసినా శరణాగతి చేసినా కూడా సముద్రుడు రాలేదు. అలా నిరాహార దీక్ష చేసే సమయం లోపల ఏం చేస్తాం మనము? మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఎక్కడో పెట్టేసి మనము శరణాగతి చేస్తూ ఉంటాం. మనం ఆయుధాలతో వెళ్ళి శరణాగతి చేయము. అలా ఆయుధాలతో శరణాగతి చేశామనుకోండి, మనం దగ్గరికి రాణిస్తారా? శరణాగతి చేసిన చేయడానికి మనం కత్తి పట్టుకొని ఎవరికైనా దండం పెట్టని కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళామనుకోండి, వాళ్ళు వచ్చి దండం పెట్టుకొని పెట్టనిస్తారా? అక్కడే ఆపేసి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎందుకు? చేతి లోపల ఆయుధాలు ఉంటే వాడు దండం పెట్టడానికి వచ్చాడో తెలియదు, లేదా ఏ విధమైనటువంటి అపకారం చేయడానికి వచ్చాడో తెలియదు. కనుక అలాంటి వాళ్ళను కనీసం దండం పెట్టడానికి కూడా రాలేదు, దగ్గరికి కూడా రాలేదు. అదేవిధంగా రామచంద్రుడు ఆ యొక్క
శాంతంగా ప్రశాంతంగా ఉపవాస దీక్ష చేసే ఈ కాలంలో ఎవరైనా వింటారా? నాయన బుద్ధి కన్నా అంటే వింటారా? అలా ఎవరు వినరు. అలాగే సముద్రుడు కూడా వినలేదు. వినకపోవడంతో ఒక్కసారిగా కోపేన వశమానయ, ఆయన కోపం ఎలా ఉంటుందట? ఎప్పుడు రమ్మంటే అప్పుడు కోపం వస్తుంది రామచంద్రుడికి, ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోతుంది. అంటే కోపాన్ని తన వశంలో ఉంచుతున్నటువంటి వాడు రామచంద్రుడు. కనుక ఒక్కసారి ఎంత ప్రార్థన చేసినా సముద్రుడు రావడం లేదని అక్కడ ఉన్నటువంటి బండ పైన కూర్చొని అక్కడే లక్ష్మణ వెళ్ళి ధనుసు తీసుకురా అని చెప్పి చెప్పాడు. అనగానే లక్ష్మణుడు వెళ్ళి ధనుసు పట్టుకొని వచ్చాడు. మరి ధనుసు పట్టి దాన్ని అందించాలంటే బాణాలు కావాలి కదా, బాణాలు అయినా అని అడుగుతున్నాడు. అంటే అన్నగారిని ధనుసు మాత్రం తెమ్మన్నారు కదా, ధనుసు తీసుకొని వచ్చానని చెప్పేసి అనగానే మళ్ళీ బాణాలు తీసుకురా అని అంటే అన్నకు దగ్గర తమ్ముడు, అన్న ఏది ఆజ్ఞ చేస్తే అది మాత్రమే చేసేటువంటి వాడు, మీ ఆజ్ఞను పాలించేటువంటి వాడిని అని చెప్పేసి నీకు సేవ చేసుకోవడం కోసం వచ్చానని చెప్పేసి లక్ష్మణుడు ఏ విధంగా అన్నాడో ఆయన ఏది తెమ్మంటే అది మాత్రమే చేస్తాడు లక్ష్మణుడు. కనుక ఈ బాణాలు తీసుకురావడం ధనుసు తీసుకురావడం కాస్త ఆలస్యం అయిపోతూ ఉంది. ఈయనకు ఆవేశం కోపం పెరిగిపోతూ ఉంది. సముద్రుడు ఇంత శరణైనా కూడా నన్ను లెక్క చేయడం లేదు అని ఆలస్యం అవుతుంది అని, ఇక మరో జన్మ లోపల ఒకవేళ నేను అవతరిస్తే మళ్ళీ అవతారం కనుక జరిగితే ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వెంటనే ఆయుధాలన్నీ కూడా సిద్ధంగా ఉండాలి, కోపం రాగానే ఆ వాటిని ప్రయోగించడం కోసం సిద్ధంగా ఉండాలి అని కృష్ణావతారం లోపల 4 భుజాలతోటి శంఖ గదాది ఆయుధం అన్ని ఆయుధాలతో కూడా కూడుకొని అవతరించాడు కృష్ణుడు. అంతేనా? పీతాంబరం సాంద్రమయోధి సౌభగం, చక్కనైనటువంటి అందమైనటువంటి పీతాంబరాన్ని కూడా ధరించుకుని ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ విధమైనటువంటి ఒక దివ్యమైనటువంటి స్వరూపంతో దేవకీదేవికి ఆవిర్భవించాడు కృష్ణ పరమాత్మ. కనుకనే కౌసల్యమాల కంటే కూడా సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అలాగే ఆవిర్భవింప చేసుకుని అవతరింప చేసుకున్నటువంటి తల్లి దేవకీదేవి, ఆ స్వరూపంలో దర్శించుకున్నటువంటి తల్లి దేవకీ మాత. అందుకోసమనే కౌసల్యమాత కంటే కూడా దేవకీదేవి చాలా భాగ్యవంతురాలు, అలాంటి పుత్రుడికి జన్మ ఇచ్చినందుకు. అలా పుట్టగానే మరి అలాగే ఉన్నాడు ఆయన. ఉపసంహార విశ్వాత్మ అధో రూపం అలౌకికం బభూవ ప్రాకృత శిశు. అలా చూస్తే కంసుడికి వెంటనే తెలిసిపోతుంది, ఓహో నన్ను చంపడానికి ఏదైతే ఆ యొక్క అశరీరవాణి తెలియజేసిందో, దేవకిని యొక్క మేనల్లుడిగా రాబోతున్నాడో, అక్కడ గర్భాన్ని జన్మిస్తున్నాడో, దీన్ని సంహరిస్తాడు అని ఇలా వికృత రూపంలో చూశాడు అనుకోండి, అందరికీ తెలిసిపోతుంది. కనుక వెంటనే వాళ్ళందరూ ప్రార్థన చేశారు ఆ దేవకి వంశులు ఇద్దరు కూడా. ఉపసంహార విశ్వాత్మ అధో రూపం అలౌకికం. స్వామి ఈ యొక్క రూపం ఏదైతే ఉందో విశ్వాత్మ స్వరూపమైనటువంటి రూపాన్ని ఉపసంహార తొలగించుకో స్వామి. ఈ రూపం ఎలా ఉంది? అలౌకికం, ఈ లోకంలో ఉండేటువంటి రూపం కాదయ్యా స్వామి. నేను ఇలా 4 భుజాలు వేసుకుని తిరిగామనుకో నేను అందరూ కూడా వికృతంగా చూస్తూ ఉంటారయ్యా. ఈ లోకంలో ఎలా ఉండాలి? 2 భుజాలతో మాత్రమే మనం తిరుగుతూ ఉండాలి. అదో రూపం అలౌకికం, ఈ రూపము అలౌకికమైనటువంటి లోకంలో ఉండవలసిన రూపం కాదయ్యా. నీవు పరమపదంలో నీవు ఎలా ఉన్నా, 2 భుజాలతో ఉన్నా, 4 భుజాలతో ఉన్నా, నమోస్తనంత సహస్రమూర్తి అనే విధంగా 1000 అనంతమైనటువంటి శిరస్సులతోటి అనంతమైనటువంటి పాదాలతోటి చేతులతోటి నువ్వు ఉన్నా కూడా అక్కడ ఏ విధమైనటువంటి దోషం ఉంటుంది. అందరూ కూడా చూసి ఆహా ఓ అని ప్రార్థన చేస్తారయ్యా. కానీ ఇది భూమిపైన అలౌకికమైనటువంటి రూపం నీకు ఉన్నది కాబట్టి బహూహ ప్రాకృత శిశువు. కాబట్టి ఈ యొక్క రూపాన్ని ఉపసంహారం చేసుకొని ప్రాకృత శిశువు ఈ ప్రకృతి లోపల ఏ విధమైనటువంటి శిశువుగా జన్మించారో అలాంటి దర్శనాన్ని మాకు కలగజేయు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. అంటే పుట్టగానే తల్లిదండ్రుల మాట విన్నటువంటి వాడు కుమారుడు. దశరథుడు రామచంద్రుడు కూడా మాట విన్నాడు. ఎప్పుడు విన్నాడు? 12 సంవత్సరాలు
విశ్వామిత్రుడు వచ్చి రామచంద్రుడిని పంపించు అంటే నాయన విశ్వామిత్రుడితో వెళ్ళు అని చెప్తే అప్పటి వరకు కూడా వశిష్ఠుల వారి దగ్గర అనేక రకమైన విద్యాభ్యాసాలు చేసినటువంటి వాడు రామచంద్రుడు. అనేక విద్యాభ్యాసాలు చేసి ఈ సమాజము ప్రకృతి అంటే ఏంటో తెలిసిన తర్వాత 12వ సంవత్సరాల ప్రాయం లోపల ఆ విశ్వామిత్రుడితో వెళ్ళు అంటే వెళ్ళినటువంటి వాడు రామచంద్రుడు. అంటే అప్పుడు 12 సంవత్సరాల తర్వాత మాత్రమే తండ్రి మాట విన్నాడు రాముడు. కానీ కృష్ణ పరమాత్మ పుట్టగానే ఉపసంహార విశ్వాత్మ అనే ఈ యొక్క వికృతమైన స్వరూపాన్ని తొలగించుకోవయ్యా అని ప్రార్థన చేయగానే ఆ యొక్క స్వరూపాన్ని తొలగించేసుకున్నాడు. ఎవరైతే తల్లిదండ్రుల మాటలు వింటారో వాళ్ళని మాత్రమే కుమారుడు అని చెప్పేసి అంటారు. శాస్త్రము అదే విధమైన నిర్వచనం ఇస్తుంది. తల్లిదండ్రుల మాటలు వినేటువంటి వాళ్ళు మాత్రమే కుమారుడు. మరి ఏం చేయాలని తల్లిదండ్రుల మాటలు వినాలి అంటే ఎవలాంటి వాళ్ళను కుమారుడు అంటాం, పుత్రుడు అంటాము అంటే మొదటిగా ప్రప్రథమంగా వాళ్ళ తల్లిదండ్రుల మాటలు వినాలి. 3 పనులు చేయాలని కుమారుడు అనేటువంటి వాడు తల్లిదండ్రుల మాటలు వినాలి, వాళ్ళ మాటలకు ఎదురు చెప్పకూడదు. ఇక రెండవది, వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు శరీరం పడిపోయిన తర్వాత వాళ్ళకు భక్తి శ్రద్ధలతోటి ఉత్తర క్రియలన్నీ కూడా చేయాలి. ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లిదండ్రులు గతించిన తల్లిదండ్రుల వారిపైన ఓ 10 మందిని పిలిచి వారికి అన్నదానాన్ని చేసి వారికి శాంతి కలిగేలాగా చేయాలి. ఇక మూడవది, గయాయా పిండం దత్తతం వస్తుంది. ఆ గయ లోపల తల్లిదండ్రుల పేరు పైన పిండం ప్రదానం చేయాలి. ఈ 3 పనులు చేసి ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళను మాత్రమే పుత్రుడు అంటారు, కుమారుడు అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ పుట్టగానే ఈ దేవకీ వసుదేవుల యొక్క మాటలు వినేస్తున్నాడు. ఉపసంహార విశ్వాత్మ అనగానే అంటే ఈ విధంగా ఒక తల్లిదండ్రులకి పుట్టినటువంటి వాడివి రాత్రే మధుర నుంచి నీవు గోకులానికి చేరుకున్నావయ్యా. మరొక గొప్పనైనటువంటి భాగ్యవంతురాలైనటువంటి యశోద తల్లి దగ్గర చేరుకున్నావు నీవు. అలా చేరుకొని ఎందుకు ఈ దేవకీదేవి కేవలం జన్మనివ్వాలి అని మాత్రమే కోరుకుంది. నీవు నాకు జన్మించాలి, అవతరించాలి అని మాత్రమే కోరుకుంది కనుక ఆ విధమైన కోరికను మాత్రమే నెరవేర్చాడు పరమాత్మ. మనం దేవుని ఏ విధంగా కోరుకుంటామో అదే విధంగా చేస్తాడు. ఒక ఆవిడ పచ్చల మోపలు ఎత్తుకొని ఇంటికి వెళ్తుంది. పరమ భక్తురాలు, కృష్ణ భక్తురాలు. ఆమె కట్టెల మోపను కుడివైపున పెట్టుకుంది. కృష్ణ 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 అంటూ ప్రార్థన చేస్తూ వెళ్తుంది. పరమ భక్తురాలు ఆమె. పాపము ఈమె చాలా కష్టపడుతుంది కదా, ఆయాసపడుతుంది. సహాయం చేద్దాము అని కృష్ణుడు వచ్చాడు. వచ్చి అమ్మ పిలిచావు కదా కృష్ణ కృష్ణ అంటూ వచ్చేశాడు, నీకేం సహాయం చేయాలమ్మా అనగానే ఇటువైపు పెట్టుకుంటే చాలా భారంగా ఉంది కనుక ఈ కట్టెల మోపలు ఇటువైపు మారు అని చెప్పేశాడు. అంటే ఆ కట్టెల మోపలు కృష్ణుడికి ఇచ్చి నా ఇంటి దాకా తీసుకురా. కానీ ఆ తల్లి యొక్క ఆలోచన రాలేదు. తనకు తాత్కాలికమైనటువంటి ఇటు బరువైతుంది కనుక ఇంకొక వైపు మార్చుకునే ప్రయత్నం మాత్రమే చేస్తుంది. మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. వచ్చినటువంటి పరమాత్మ మనను అనుగ్రహించాలి అనుకున్నప్పుడు మనం కేవలం తాత్కాలికమైనటువంటి అప్పటికి బాధ్యమైనటువంటి సుఖాన్ని, లౌకికమైనటువంటి సుఖాన్ని కోరుకోవడం కోసమే మనం ప్రాధాన్యాన్ని ఇచ్చి అప్పటికి మాత్రమే సుఖాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంతేగాని పరమాత్మ నా కోసం వచ్చాడు కదా, ఆయన పట్ల మనం విశ్వాసంగా ఉండి ఆయనతోటి మనము సేవ చేయించుకుందాం, మనము సేవ చేద్దాము అన్నటువంటి భావన మనకు ఉండదు. నేను ఇక్కడ గొప్పనైనటువంటి ఈ యశోద అందుకోసమే దేవకీదేవి కూడా నాకు అవతరించాలి, జన్మించాలని కాబట్టి అక్కడ జన్మించడం జరిగింది. మళ్ళీ తర్వాత యశోద కూడా 14 సంవత్సరానికి తల్లి వస్తుంది. ఇక్కడ పుట్టగానే ఆ భర్త ఆ జడను అనేక రకాలుగా అక్కడ జరుగుతూ ఉన్నాడు. పెద్దవాళ్ళ పేర్లు కానీ గురువు ఉన్నాము. కానీ శాస్త్రము ఖచ్చితంగా మనకు ఏ విధంగా ఉండాలో అనేకమైన నియమాలన్నీ కూడా మనకు తెలియజేయడం జరిగింది. వృత్తి మహనాయ వడిత్వరల తరకిలానాయ నాందే నినయ
ఉందట ఆ కంసుడికి. అలా ఎక్కడికో వెళ్ళి పెరుగుతూ ఉన్నాడు. పెరుగుతూ ఉంటే అక్కడ గోకులంలో జన్మించిన మాయా వచ్చి నీకు చంపేటువంటి వాడు పెరుగుతున్నాడు అని తెలియజేస్తూ మాయమైపోయింది. అది సహించలేకపోయాడు కంసుడు. అది సహించలేక అనేక విధములుగా కృష్ణుడిని సంహారం చేయించాలి అని అనేక రాక్షసులను అసురులను పంపిస్తూ ఉన్నాడు. కృష్ణుడు ఎక్కడున్నాడో గతికి చంపేయండి అని చెప్పేసి. కానీ అక్కడ అలా వెళ్తున్నటువంటి రాక్షసులందరూ కూడా రామావతారంలో నేను ఒక పొరపాటు చేశాను. ఏంటా పొరపాటు? వచ్చినటువంటి రాక్షసి శూర్పణఖను సంహరించకుండా కేవలం శిక్షించి మాత్రమే వదిలేశాను నేను. కనుక దాని ఫలితం ఏమైంది? ఆమె వెళ్ళి 14,000 మంది కళ చూసిన రాక్షసులను పంపించడం, వాళ్ళతో యుద్ధం చేయవలసి వచ్చింది రామచంద్రుడికి. అలా అయిన తర్వాత సాక్షాత్ రావణాసురుని సీతాభరణాన్ని ప్రోత్సహించి ఆ తల్లిని దూరం చేసుకునేటువంటి అవసరం కలిగింది. కనుక ఈసారి అలాంటి పొరపాటు చేయదలుచుకోలేదు అని అనుకొని వచ్చినటువంటి రాక్షసులందరినీ కూడా పట్టు పెట్టేస్తున్నాడు. పూతన వచ్చింది, సంహరించేశాడు. శకరాసురుడు, ఉత్తాసురుడు, పకితాసురుడు, భక్తాసురుడు అనేక మంది రాక్షసులు వస్తున్నారు. కానీ ఎవరు కూడా మళ్ళీ కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అన్న విషయం వెళ్ళి కంసుడికి చేద్దాం లేదు. వచ్చిన వాడు వచ్చినట్టు సంహరించబడుతున్నారు. ఎవరిని కూడా వదిలిపెట్టలేదు, మళ్ళీ ప్రాణాలతో వదిలిపెట్టలేదు కృష్ణ. దానితో ఆ కంసుడు మధుర లోపల తన కడుపు లోపల మంట అవుతుంది అని అంతా కూడా మంట రగిలేలాగా చేస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. సహించలేకపోతున్నాడు. అక్కడ ఎక్కడో ఉండి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా తెలియకుండా సంహరిస్తున్నాడు కదా అని ఇక ఇలా అయితే మనం చంపే ప్రయత్నం చేస్తే ఈ రాక్షసులు ఎవరు కూడా వెళ్ళి సంహరించేలాగా లేరు అని ఒక భక్తుడైన మేనమామ కనుక ఆయన్ని ధనుర్యాగము అన్నటువంటి ఒక నియమాన్ని పెట్టుకొని యాగాన్ని సంకల్పం చేసుకొని కృష్ణుని దొరకరమ్మని చెప్పి పంపించాడు. మరి ఎవరైనా పెడితే కృష్ణుడు వస్తాడో రాడో అని ఆయన యొక్క భక్తుడైనటువంటి అక్రూరుడినే పంపించేశాడు. పంపించి కృష్ణుడి వెంట పెట్టుకొని రమ్మని చెప్పి పంపించాడు. తన దగ్గరికే రప్పించుకున్నాడు. సహించలేక కృష్ణుని ఎలాగైనా సరే సంహరించాలి అని. అలా వచ్చినటువంటి కృష్ణ పరమాత్మను రాగానే నగరం లోపల అక్కడ ఉన్నటువంటి ఏనుగులు ఏవైతే ఉన్నాయో ఆ ఏనుగుల ద్వారా తొక్కించేయాలి అని అనుకున్నాడు. అలా ఒకవేళ ఏనుగుల ద్వారా కాకపోతే మల్ల యోధులను ఏర్పాటు చేశాడు. వాళ్ళైనా సరే కృష్ణుని సంహరిస్తారు అని. ఈ విధంగా వాళ్ళు కూడా చేయకపోతే చివరిగా నేనే సంహరించేస్తాను అని చెప్పి అనుకున్నాడు కంసుడు అని దండయాగాన్ని సంకల్పం చేసుకొని కృష్ణుని మధురకు పిలిపించుకున్నాడు. అలా వస్తూనే చూశాడు. ఎక్కడైతే ధనుర్యాగం అవుతుందో అక్కడాగా వెళ్ళాడు. ధనుస్సును చూశాడు. ఒకసారి పట్టుకుందాం అనిపించింది. పిల్లవాడికి ఎలా ఉంటుంది చూడగానే ఏదైనా అందమైనటువంటి బొమ్మ కానీ వస్తువు కానీ కనబడగానే ఒకసారి దాన్ని తాకి చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కనుక అలాగే ఆ ధనుస్సును పట్టుకున్నాడు. కానీ రామావతారంతో ధనుస్సును పట్టుకుంటే ఏం చేశాడో తెలుసు కదా, దాన్ని అలా నిలిచిపారేశాడు. అదే దానితోటి ధనుసు పట్టుకోగానే ఒకసారి పునఃజ్ఞానం ధనుసు కనిపించి ఆ ధనుసు జాగ్రత్తలో ఉపయోగించే ధనుసు కాస్త విరిగిపోయింది. దాంతో అక్కడికి అలా వెలిగేసి అయ్యో ధనుసు విరిగిపోయిందంటూ బయటకు వస్తున్నాడు. అక్కడే ఉన్నటువంటి కువలయ అనేటువంటి ఏనుగు దానిపైన ఎదురుగా తీసుకొచ్చి కృష్ణుడి పైన ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ మామిడివాడు చెప్తున్నాడు, ఆయన ఏనుగులు జాగ్రత్త అవి చాలా క్రూరమైనటువంటివి సంబంధిస్తాయని. అయినా మామిడివాడు విన్నాడా? వినలేదు. దానితో ఆ ఏనుగులను సంహరించేశాడు, మామిడివాడిని కూడా సంహరించేశాడు. అక్కడి నుంచి మళ్ళీ కొద్ది దూరం రాగానే మల్ల యోధులు కనబడ్డారు. కృష్ణుడి పైన తిరగబడుతూ ఉంటే నాయన మీరు చూస్తే చాలా యోధులుగా బలిష్టంగా దృఢంగా ఉన్నారు. నేనా పిల్లవాడిని నాతో యుద్ధం ఏంటి, నన్ను వదిలేయండి అని చెప్పేసి అన్నాడు. లేదు యుద్ధం చేయాల్సిందే అని మల్ల యోధులు అనుకుంటే సరే మీ కోరికను ఎందుకు కానాలి అని ఆ మందులను కూడా మల్ల యోధులను కూడా సంహరించడం జరిగింది. అలా సంహరించేసి వెళ్తూ ఉన్నాడు.
పడ్డాడు కాబట్టి ఆ సింహాసనం నుంచి కాస్త పచ్చి కింద పడిపోయాడు కంసుడు. అయ్యో కింద పడ్డాడు మామ అని చెప్పేసి, అయ్యో మామ నన్ను ఎత్తుకోవా అని చెప్పేసి ఆయన వచ్చి కంసుడి పైన కూర్చున్నాడు. సమస్తమైనటువంటి ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా తన ఉదరంలో దాచుకునేటువంటి కృష్ణ పరమాత్మ ఆయన కంసుడి పైన కూర్చుంటే ఆయన ఉంటాడా? ఆయన కాస్త ప్రాణాలను హరించేశాడు. ఆ కంసుడి లాంటి వాడు గొప్పనైనటువంటి రాక్షసుడు, ఎవరిని కూడా లెక్క చేయనటువంటి వాడు. దేవతలు బ్రహ్మను కానీ విష్ణుని కానీ, బ్రహ్మన ఎప్పుడు బ్రాహ్మణుడిగా ముద్దాలతో మీద చదువుకునేవాడు, వాడి నిర్ణయం చేస్తాడు అనేటువంటి వాడు కంసుడు. శివుడు ఎప్పుడు పాములు చేతిలో తిట్టుకొని ఆ పాములతో ఆడుకునేటువంటి వాడు, పాములో తిరిగేటువంటి వాడు, చేతిలో ఒక చిప్ప పట్టుకొని భిక్షాటన చేసేటువంటి ఆ శివుడు నిర్ణయం చేస్తాడు అనేటువంటి అహంకారంగా మాట్లాడేటువంటి కంసుడు. శ్రీ మహావిష్ణువు రాక్షసాంతుడు వస్తాడా అంటే మహావిష్ణువు ఎప్పుడు రోగిలాగా పాము మీద పడుకున్నాడు, వాడు వచ్చి నిర్ణయం చేస్తాడు అని ఆ యొక్క అలా అహంకారంగా మాట్లాడేటువంటి వాడు కంసుడు. అలాంటి కంసుడిని కాస్త ఆయన సంహరించేశాడు. సంహరించగానే కంసుడి భార్య వచ్చింది, పెద్దగా ఏడుస్తూ ఉంది. అయ్యో అయ్యో ఇంతకాలానికి వచ్చిన వాడిని మిగతామ చంపేసేవా అని ఏడుస్తుంది. ఆమె కంటే గట్టిగా ఈ కృష్ణుడు ఏడవడం ప్రారంభించేశాడు. అయ్యో అయ్యో మేనమామ ఇన్ని రోజులు కూడా కనిపించాం, కనీసం నన్ను ఎత్తుకునేటువంటి ప్రయత్నం కూడా నన్ను ఓదార్చి దగ్గర కూడా తీసుకోకుండా చనిపోయావా అని ఆమె కంటే ఎక్కువ గట్టిగా ఏడుస్తున్నాడు కృష్ణుడు. ఈ విధంగా ఎవరైతే ఆయన దగ్గరికి ఎవరైతే ఆయన ద్వేషాన్ని పెంచుకుంటారో అలా ద్వేషం పెంచుకున్న వాళ్ళ యొక్క మనసు కడుపులో మంటను రగిల్చి వాళ్ళకు నిద్ర లేకుండా చేస్తాడట. నిద్ర లేకుండా చేసి వాళ్ళని హతమార్చి చేస్తాడట. ఎప్పటికీ కూడా ద్వేషంతో రగిలేలాగా చేస్తాడట. మనకు కొన్ని ఇతరుల దగ్గర తీసుకొని రావద్దని తెలియదు. ఏంటి? మొట్టమొదటిగా గార్హపత్య అగ్ని అని చెప్పేసి అంటాం. మనము యజ్ఞకార్యం చేసే సమయంలో యజ్ఞాన్ని ఆవిర్భావం చేస్తాం, మనం సృష్టిస్తాము. అలా సృష్టించే దాన్ని గార్హపత్యము అని చెప్పేసి అంటాము. ఆ గార్హపత్య అగ్నిని మనం ఇతరుల ఇళ్లలోకి తీసుకుని రాకూడదట. అది శాస్త్ర నియమం. అది ఎక్కడ కూడా పక్క ఇళ్లలోకి కానీ ఎక్కడికైనా ఈ అగ్నిని ఇతరుల ఇళ్లలోకి మన ఇంటికి తీసుకుని రాకూడదు అని. కానీ అదేవిధంగా ఇక్కడ ఏం చేశాడు? ఆయన యొక్క సంహారంలో కృష్ణుడు సంహరించడం కోసం అని చెప్పేసి కంసుడి యొక్క మంటలో అగ్నినంతా కూడా రగిల్చి చివరిగా కంసుడిని హతమార్చినటువంటి వాడు. ఇంత గొప్పనైనటువంటి ఆ యొక్క అవతార రహస్యం నాకు తెలిసాయ స్వామి. కాబట్టి నీ యొక్క అవతారాలను తెలిసి కనుకనే నీ గురించి ప్రార్థన చేస్తూ, నీ గురించి అమ్మవారితో కూడుకున్నటువంటి నేను ఆ నీలాక్ష కూడా ప్రార్థన చేస్తూ అనేక పాధేయం నామస్మరణ చేస్తూ మీ దగ్గర చేరుకున్నామయ్యా స్వామి అని చెప్పేసి అవతార రహస్యాన్ని ఈనాటి కాష్టం లోపల గోదా గోపికల కృష్ణ పరమాత్మకు తెలియజేయడం జరిగింది. వృత్తి మహారాయ వృత్తి మహారాయ వృత్తివరణ తరకిలాయ కరట్టే విభిత్త కన్యన్ వైద్య కన్నన్ నడువారే ఉన్నయ